రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 113తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక ఆడియన్ పోల్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్స్ని క్లిక్ చేసి ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇక రాబోయేటువంటి జనరేషన్లో మనందరం అండర్ డిస్ప్లే కెమెరాలు కూడా చూడబోతున్నాం. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ చూస్తున్నాము. సో అలాంటి కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసేటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ ప్రొవైడ్ చేయగలవా? యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకి సెల్ఫీ కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నట్లు అని చెప్పి నేను అడగడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 57% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రొవైడ్ చేయలేవు అని చెప్పడం జరిగింది. ఇకపోతే 42% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేయగలవు అని చెప్పడం జరిగింది. ఇక వాస్తవానికి వచ్చారో అన్నట్లయితే కనుక 100% ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సెల్ఫీ కెమెరాస్ ఏవైతే అంత క్వాలిటీ అయితే అప్పుడు మనకు వచ్చేటువంటి అండర్ డిస్ప్లే కెమెరాలు పిక్చర్ క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేయలేవు. ఎందుకంటే ఇవి డిస్ప్లే లోపల ఉన్నటువంటి పిక్సెల్స్లోంచి మనకి కెమెరా రిఫ్లెక్ట్ అవుతుండాలని దీని లోపల కూడా మనకి మరొక లేయర్ రావడం జరుగుతుంది. కాబట్టి క్వాలిటీ అనేది కొంత కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది వెల్ నోన్ ఫ్యాక్ట్. సో అంత క్వాలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేయలేవు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేసేటప్పుడు దాంట్లో ఏ డిపార్ట్మెంట్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి చూస్తుంటారు? అంటే దాంట్లో ఉండేటువంటి CPU అంటే పెర్ఫార్మెన్సా, లేదు అన్నట్లయితే దాంట్లో కెమెరా డిపార్ట్మెంటా, లేదు అన్నట్లయితే కనుక దానిలో ఉన్నటువంటి బ్యాటరీయా అనేది లెట్ మీ నో. ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ని క్లిక్ చేసి వచ్చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి జియో సంస్థ దగ్గర నుంచి అండి. జియో మొబైల్ సర్వీసెస్ కాదు, వీళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్లో కూడా దిగారు. ఆల్రెడీ ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందని దీనికి సంబంధించినటువంటి ఫైబరింగ్ కేబుల్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ఇండియా మొత్తం వీళ్ళు లే చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఆల్రెడీ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో దీనికి సంబంధించినటువంటి డెమో పార్ట్ అంటే ట్రయల్ వర్షన్ కింద వీళ్ళు ఒక కాషన్ డిపాజిట్ 4,500 రూపాయలు తీసుకొని వీళ్ళు మన ఇళ్లలో లేదా మన ప్లేసెస్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఫైబర్ కేబుల్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. దీంతోపాటు మనకు ఒక రౌటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వేర్ అప్ టు 100 Mbps దాకా మనకి డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఎవ్రీ మంత్ వచ్చేటప్పటికే దగ్గర 1 TB ఫ్రీ డేటా స్పేస్ని అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అంటే అప్లోడ్ కావచ్చు, డౌన్లోడ్ కావచ్చు. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా రిలయన్స్ సంస్థ అయినటువంటి జియో ఈరోజు మరొక అనౌన్స్మెంట్ చేసింది. ఇదేంటి అంటే, ఈ కాషన్ డిపాజిట్ని వీళ్ళు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ని మాత్రమే ఛార్జ్ చేస్తున్నారంటే. అంటే ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే 4,500 రూపాయలు కాషన్ డిపాజిట్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు కేవలం 2,500 మాత్రమే కాషన్ డిపాజిట్ని తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా 6 months దాకా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 50 Mbps అది కూడా వీళ్ళు అప్ టు 500 GB దాకా ఎవ్రీ మంత్ డేటా FUP లిమిట్తో మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇకపోతే దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఓన్లీ సింగిల్ బ్యాండ్కి సంబంధించినటువంటి రౌటర్ని ప్రొవైడ్ చేస్తూ ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని మనకి లాంచ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రస్తుతం వీళ్ళు మనకి కేవలం ఇంటర్నెట్ సర్వీసెస్ని మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్లో దీంట్లోనే అడిషనల్గా మనకి టెలిఫోన్ సర్వీసెస్తో పాటు IP సర్వీసెస్ అలాగే వీడియో కాన్ఫరెన్స్ సర్వీసెస్ని కూడా మనకి తీసుకొస్తారని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మనకు తెలుస్తుంది. ఇకపోతే యాజ్ ఆఫ్ నౌ దీన్ని కూడా వీళ్ళు అఫీషియల్గా ఏదైతే మనకి ఇంతకుముందు ప్రీవియస్లీ ఏ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే వీళ్ళకి మనకి ట్రయల్ డెమోని ఆఫర్ చేస్తున్నారో సేమ్ అదే సిటీస్లో ఈ ప్లాన్ని కూడా మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఇది ప్లాన్ కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైస్ని కొంచెం తగ్గించి ఓన్లీ సింగిల్ బ్యాండ్ రౌటర్ అలాగే ఇంటర్నెట్ స్పీడ్ని కొంచెం తగ్గిస్తూ, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంటర్నెట్ స్పీడ్ని తగ్గిస్తూ ఈ సర్వీసెస్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక రిలయన్స్కి సంబంధించినటువంటి ఈ ఫైబర్ సర్వీసెస్ని యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ బై ద వై ఆల్రెడీ ఈ రిలయన్స్ జియో ఫైబర్ని ఎలా మనం రీఛార్జ్ చేసుకోవాలి, ఎలా మనం కనెక్షన్ తీసుకోవాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి హువావీ సంస్థ దగ్గర నుంచి అండి. హువావీ సంస్థ మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి P30 Proకి అఫీషియల్గా ఈరోజు వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఈ అప్డేట్ అనేది టోటల్గా మనకి సెక్యూరిటీ ప్యాచ్తో పాటు కెమెరాకి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్ని మనకు తీసుకొచ్చారు. సో దీంట్లో మెయిన్ ప్రైమరీగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, జనరల్గా మనం ఏదన్నా ఒక ఫోన్లో ఏదన్నా డ్యూయల్ లేదా ట్రై లేదా క్వాడ్ కెమెరాస్ ఉన్నా కానీ వీడియో రికార్డింగ్కి వచ్చేటప్పటికి ఓన్లీ సింగిల్ కెమెరాని వాడుతూ ఉంటాం. ఇకపోతే ఈ P30 Proలో వీళ్ళు
ప్రైమరీ కెమెరాతో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నటువంటి కెమెరాని కూడా వీడియో రికార్డింగ్లో వాడుతున్నారంట. అంటే అట్ ఏ టైం ఈ రెండు కెమెరాస్ కూడా మనకి వీడియోని క్యాప్చర్ చేస్తుంటుంది. ఒకటి వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే మనకి ఈ ప్రైమరీ కెమెరా కింద వీడియోని అయితే క్యాప్చర్ చేసి ఆ తర్వాత ఈ రెండింటిని రెండర్ చేసి ఒకే సింగిల్ పిక్చర్ కింద మనకు అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుండంట. దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు వీడియోలో కూడా మీరు పిక్చర్ని జూమ్ చేసినప్పుడు డీటెయిలింగ్ మిస్ కారు. ఇకపోతే దీంట్లోనే మరొక కొత్త టెక్నాలజీ అప్డేట్ని కూడా తీసుకొచ్చారు. సో దీంట్లో వీళ్ళు అంటున్నటువంటి పేరు ఏంటి అంటే ఏఆర్ మెజరింగ్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. సో దీని సహాయంతో అంటే దీంట్లో వాడినటువంటి టైమ్ ఆఫ్ ఫైట్ అనేటువంటి ఈ టెక్నాలజీ సహాయంతో మీరు లెంత్ని ఎక్యూట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏదైనా ఒక ఏరియా, ఏదైనా ఒక వాల్యూమ్, ఏదైనా హైట్, లేదా ఒక పర్సన్ యొక్క హైట్, ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఏ విధమైనటువంటి ఎర్రర్ లేకుండా, ఒకవేళ ఎర్రర్ వచ్చినా కానీ 0.1% ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ అఫీషియల్గా ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజు, షేప్స్, వీటి యొక్క లెంత్, హైట్, బ్రెత్, వీటన్నిటిని కూడా మెజర్ చేసుకునే విధంగా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ని మన ముందు తీసుకొచ్చేసారు. సో ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా Huawei P30 Pro వాడుతున్నారు అన్నట్టయితే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. ఇకపోతే దీంట్లోనే మరొక కొత్త విషయం కూడా, అంటే ఈ P30 Proలోనే చైనాలో వీళ్ళు ఎస్పెషల్లీ 12 GB ఆఫ్ ర్యామ్తో ఉండేటువంటి మొబైల్ ఫోన్ని అతి త్వరలో తీసుకున్నారన్నారంట. దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలో చేస్తారని చెప్పి ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి లిస్టింగ్ ఏదైతే ఉందో టీనాలో ఉండడం వల్ల మనకి న్యూస్ రావడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నో 12 GBతో వస్తున్నటువంటి మొబైల్ ఫోన్ మొట్టమొదటిగా ఇదే కావచ్చు చైనాలో. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పటికి మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ మొట్టమొదటిసారిగా మన ఇండియాలో 5G మొబైల్ ఫోన్ని తీసుకొని రానుంది. అండ్ ఈ H2 అంటే Q3లో అఫీషియల్ 2019లోనే వీళ్ళ 5G మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇకపోతే చైనా అలాగే ఇండియా ఈ రెండింటిలో కూడా 5Gకి సంబంధించినటువంటి నెట్వర్క్ అప్గ్రేడేషన్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఈ వర్క్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిపోయి వీళ్ళు టెస్ట్ ట్రయల్ రన్ చేసిన తర్వాత అఫీషియల్గా 5Gని అనౌన్స్ చేస్తారో, సో రియల్మీ కంపెనీ అప్పుడు మన ఇండియాలో వీళ్ళ 5G మొబైల్ ఫోన్ని అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే ఆల్రెడీ రియల్మీ ఈ ఇయర్లోనే వీళ్ళు రియల్మీ ఎక్స్ మన ఇండియాలో తీసుకొని అన్నారు. యాజ్ ఆఫ్ నో మీరు చూసారు అంటే దీన్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేయడం కూడా జరిగిపోయింది. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ని చైనాలో వచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ కాకుండా మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కింద లాంచ్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ అటు పక్కన రెడ్మీ కంపెనీ వాళ్ళు రెడ్మీ K20 Pro అనే పేరుతోటి వాళ్ళు ఫ్లాగ్షిప్ కిల్లర్ని అతి త్వరలో మన ఇండియాలో అనౌన్స్ చేయనున్నారు. అతి త్వరలో అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 6 వీక్స్లో దీన్ని తీసుకొస్తానని చెప్పి ఆల్రెడీ రీసెంట్గా మను కుమార్ జైన్ గారు ట్విట్టర్లో కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఆల్ ద బెస్ట్ టు ద రియల్మీ. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పటికి మనకి HTC సంస్థ దగ్గర నుంచి అండి. HTC అఫీషియల్గా ఈరోజు మరొక VR హెడ్సెట్ని నార్త్ అమెరికాలో లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే యాక్చువల్గా మనం VR హ్యాండ్సెట్ పెట్టుకొని మనం ఏదన్నా ఒక యాంగిల్లో చూడాలి అన్నట్లయితే కనుక మనం హెడ్ మొత్తాన్ని మూవ్ చేయాల్సి ఉంటుంది అలా ఇలా. సో అలాంటి అవసరం లేకుండా జస్ట్ ఇవి వచ్చేటప్పటికే కేవలం మన కనుబొమ్మల యొక్క కదలికని బేస్ చేసుకొని, అంటే మన కళ్ళల్లో ఉండేటువంటి కళ్ళు ఐస్ని బేస్ చేసుకొని, వీటి యొక్క యాక్సలరేషన్ని బేస్ చేసుకొని ఇది మూవ్ అవ్వడం జరుగుతుంటుందంట. అంటే మనం పెద్దగా స్టెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీటిని మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా సిమ్యులేటర్స్కి యూజ్ చేసుకోవడం కోసం ఈ సర్వీసెస్ని, అంటే ఈ VR హెడ్సెట్స్ని మనకు తీసుకొని రావడం జరిగిందని చెప్పి HTC అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే దీంట్లో మరొక విశేషం ఏంటంటే దీని ఖరీదు వచ్చేటప్పటికే అక్షరాల వీళ్ళు $1,599 నార్త్ అమెరికాలో లాంచ్ చేయడం జరిగింది. అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారన్నట్లయితే అక్షరాల $1,10,900 దీని ప్రైస్ రావడం జరుగుతుంది. $1,10,000 కేవలం ఒక VR హెడ్సెట్ కోసం అంటే ఆలోచించండి. అలాగే దీనిపైన మీ స్పందన ఏంటి అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడం మనకి మోటరోలా సంస్థ దగ్గర నుంచి అండి. ఒకవేళ మీరు కనుక మోటరోలాకి సంబంధించినటువంటి Z3 Play మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ గుడ్ న్యూస్ మీకే. వీళ్ళు మేక్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్తో పాటు ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇది కేవలం ఇప్పుడు ప్రస్తుతం యూఎస్లో మాత్రమే తీసుకొచ్చారు. ఇకపోతే బ్రెజిల్లో ఆ తర్వాత ఏషియాలో త్రూఅవుట్ ద వరల్డ్ నెక్స్ట్ వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచ్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ మోటో Z3 Play మొబైల్ ఫోన్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ మీకు నోటిఫికేషన్ వస్తే సరే, ఒకవేళ నోటిఫికేషన్ రానట్లయితే సింప్లీ సెట్టింగ్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ అందులోకి వెళ్ళిపోయి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబోయే ముందర డేటాని బ్యాకప్ తీసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం 50% కంటే అబోవ్ బ్యాటరీ ఉండేలాగా చూసుకోండి, సో దట్ మీ మొబైల్ ఫోన్ అనేది బ్రిక్ అవ్వదు.
అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ రోజు రోజుకి వీళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే మరింత స్మార్టర్గా తయారు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇకపోతే గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నిన్న మనకి స్పీడోమీటర్ అప్డేట్ ఇచ్చారు. ఇకపోతే ఈరోజు మరొక సరికొత్త ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు, ఇంటిగ్రేట్ చేయబోతున్నారు ఈ గూగుల్ మ్యాప్స్లో. అదేంటి అంటే గూగుల్ మ్యాప్స్లో SOS అలర్ట్స్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. SOS అంటే ఎమర్జెన్సీ అలర్ట్స్. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా భారీ ఎత్తున తుఫాన్లు వచ్చినా లేదా ఎర్త్క్వేక్స్ వచ్చినా లేదు అన్నట్లయితే రివర్ పొంగి పొర్లుతున్నా అంటే న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఆ టైంలో ఆ నియర్ బై ఉన్నటువంటి పీపుల్స్ అందరికీ కూడా ఒక అలర్ట్ని పాస్ చేయడంతో పాటుగా ఒకవేళ మీరు ఆ రూట్లో ట్రావెల్ చేస్తున్నారు అన్నట్లయితే దాన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడంతో పాటు మనకి ఈ టైమ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైనీ సీజన్లో పలానా దగ్గర మనకి హ్యారికేన్స్ అంటే ఎక్కువగా తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లయితే వాటిని అవాయిడ్ చేస్తూ మనకి రూట్ని తిరిగి నావిగేట్ చేయడం జరుగుతూ ఉంటుందంట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద గూగుల్ మ్యాప్స్ అని చెప్పొచ్చు. ఇకపోతే వీళ్ళు మరిన్ని మోర్ సర్వీసెస్ని గూగుల్ మ్యాప్ సర్వీసెస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా గూగుల్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రస్తుతం ఇదైతే వీళ్ళు ఇంకా R&Dలో అంటే టెస్టింగ్లోనే ఉంది. అతి త్వరలో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో దీన్ని మన ఇండియాలో ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో లేదా ఇట్లాంటి నేషనల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి అలాంటి ఏరియాల్లో మొదటిగా ఈ అప్డేట్స్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో గూగుల్ ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద గూగుల్. ఈ టెక్నికల్ అప్డేట్ చూడండి మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి OnePlus 7 Proకి సంబంధించినటువంటి మరొక సెక్యూరిటీ అప్డేట్ని ఈరోజు అఫీషియల్గా OnePlus రిలీజ్ చేయడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నో ఈ సెక్యూరిటీ అప్డేట్ ఏదైతే ఉందో మెజారిటీ ఆఫ్ ద అప్డేట్ ఏదైతే ఉందో చైనీస్ పీపుల్ కోసం అంటే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయిన వెంటనే చాలామంది యూజర్స్ ఏవైతే ఉన్నారో చైనాలో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళకి పైథాన్ టచ్ లేదా గోస్ట్ టచ్ వర్క్ చేస్తున్నాయని అంటే మన ప్రమేయం లేకుండా మన మొబైల్ ఫోన్ యొక్క టచ్ స్క్రీన్ దానంతట అదే ఆపరేట్ అవుతూ ఉండడం. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్తో పాటుగా కెమెరాకి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్ని కూడా అప్డేట్ చేస్తూ ఈ సెక్యూరిటీ ప్యాచ్ని లాంచ్ చేస్తామని చెప్పి కంపెనీ అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ ఇండియన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఆల్సో అంటే లాస్ట్ మే సెక్యూరిటీ ప్యాచ్ని ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు మనకి అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే దీని వర్షన్ మీరు చూసారన్నట్లయితే Oxygen OS 9.5.7తో రావడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు ఈ ప్యాచ్ ఫైల్ సైజ్ వచ్చేటప్పటికే 127 MB ఉంటుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ వస్తే సరే ఒకవేళ మీకు నోటిఫికేషన్ రానట్లయితే సింపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకొని మీరు లేటెస్ట్ అప్డేట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోగలరు. యాజ్ యూజువల్గానే తెలిసిందే 50% కంటే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి సో దట్ మీ మొబైల్ ఫోన్ అనేది బ్రిక్ కాదు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ఫ్లిప్కార్ట్ సంస్థ దగ్గర నుంచి అండి ఫ్లిప్కార్ట్ షావమీ ఈ రెండు సంయుక్తంగా వీళ్ళు లాస్ట్ ఇయర్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి పోకో F1 మీద పోకో డేస్ అని చెప్పి ఒక సేల్ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ సేల్లో నెవర్ బిఫోర్ ప్రైస్తో ఈ పోకో F1 మనకు దొరకడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు మనకి ప్రీవియస్లీ దీన్ని 18,000 రూపాయలకు ఆఫర్ చేయడం అయితే జరిగింది. సేమ్ అదే విధంగా వీళ్ళు మళ్ళీ తిరిగి మనకి 18,000 రూపాయలకే ఇందులో మనకి 6GB 64GB వేరియంట్ని తీసుకొని రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నో మీరు చూసారంటే ఇది ప్రస్తుతం మనకి అవైలబిలిటీ వచ్చేటప్పటికే 20,000లో రావడం జరుగుతుంది. అండ్ ఈ పోకో డేస్ వచ్చేటప్పటికే మొన్న 5th నుంచి స్టార్ట్ చేశారు. రేపు 9th దాకా ఈ ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు గనక పోకో F1 ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు పర్చేస్. ఈవెన్ 17,000లో 855 చిప్ సెట్ అలాగే విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు బెస్ట్ ఇన్ ద కెమెరా సెగ్మెంట్ అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వచ్చేటువంటి ఫోన్ అండి. ఇంతకంటే మనకి ఈ బడ్జెట్లో ఇంకేం కావాలి చెప్పండి. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ఒప్పో సబ్ బ్రాండ్ అయినటువంటి రెనో సంస్థ దగ్గర నుంచి అండి ఒప్పో తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెనో ద్వారా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ని తీసుకొని వస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసింది. అండ్ రీసెంట్గా వీళ్ళు ఒప్పో రెనో అలాగే ఒప్పో రెనో 10X జూమ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ని కూడా మన ఇండియాలో అనౌన్స్ చేశారు. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇకపోతే అఫీషియల్గా ఈ రెండు మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో సేల్లోకి ఈ రోజు నుంచి వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మొదటిగా మీరు చూసారంటే ఒప్పో రెనో వచ్చేటప్పటికి దీంట్లో సింగిల్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో వీళ్ళు 32,999 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో ఒప్పో రెనో 10X జూమ్ అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి వీళ్ళు 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 40,000 రూపాయల్లో అలాగే 8GB 256GB ఉన్నటువంటి వేరియంట్ని 50,000 రూపాయల్లో మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ అఫీషియల్గా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలన్నారు అనుకున్నట్టయితే కనుక ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారంటే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ సేల్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు signing off. Have a great day.